పుణ్యకరమైన జీవితం ఈ భూమి మీద ఏదైనా మంచి ఉద్యోగం ఉందంటే అది కేవలం ప్రభు పని పరిచర్య. ఈ భూమి మీద మనకి ఏదైనా పరలోకంలో మరలా ఆయనతో కూర్చుని నిత్య జీవాన్ని సంపాదించి పెట్టగలిగేది ఏదైనా ఉంది అంటే అది కేవలం పరిచర్య. మీ ప్రభు అబద్ధికుడు, మీ ప్రభు వ్యభిచారాన్ని ఎవరైనా డిఫెన్స్ చేస్తుంటే మనం ఎదురు నిలబడి నా ప్రభు నిజమైన దేవుడని మనం చెప్పగలుగుతున్నామా? కోరుకున్న చరిత్రలో ఎక్కువ ఎవరిని కోరుకున్నాడు తెలుసా? ఎవరు? దావీదు గొలియాతును కొట్టే సమయానికి దావీదు వయసు అక్షరాల బాలుడు వయసు. యెహెజ్కేలు ప్రవచనాలు చెప్పే సమయానికి ఆయన వయసు 30 ఏళ్ళు. యెహెజ్కేలు యోసేపు సింహాసనం మీదకి ఎక్కే ముందు ఆ నలిగిపోతున్న వయసు ఎంతో తెలుసా యోసేపుకి? 30 ఏళ్ళు. అపోస్తులు సేవకు పిలబడే సమయానికి ప్రతి ఒక్కరు 33.5 సంవత్సరాల లోపే. మీరు కావాలంటే చూడండి, యేసుక్రీస్తు పరిచర్య ప్రారంభించే సమయానికి ఆయన వయసు 30 ఏళ్ళు. ఎక్కడ మీరు చూడండి చరిత్రలో చిన్నపిల్లలు యవనస్తులు దేవుడు కోరుకున్నది యవన బిడ్డ. యెర్మీయాని చూడండి, చిన్నోడండి. రాజులు చూడండి, చిన్న పిల్లలు. హిజ్కియా చిన్న పిల్లగాడు. వీళ్ళందరినీ చూడండి, చిన్న వయసులోనే పిలవబడ్డారు. ఆ చిన్న పిల్లలు పిలిచిన దేవుడు ఈ రాత్రి నాతో చెప్తున్నాడు, నిన్ను నన్ను కూడా పిలుస్తున్నాడు.